తెలంగాణ భవన్కు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోటీగా కదిలి వచ్చారు. అయితే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. న్యాయ నిపుణులతో నిన్నటి నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టులో ఇవాళ క్వాష్ పిటిషన్ వేయబోతున్నారు కేటీఆర్. మొత్తం మీద ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్కు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసి ఏకంగా A1గా చేర్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అలాగే 409 రెడ్ విత్ 120B BNS సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దాదాపు 55 కోట్ల అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అంటే A1గా కేటీఆర్ను చేర్చారు. రెండో నిందితుడిగా అంటే A2గా సీనియర్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్, మూడో నిందితుడు అంటే A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డిని చేర్చారు. ఇక దానకిషోర్ ఫిర్యాదుతో పాటు CS శాంతి కుమార్కి అరవింద్ కుమార్ రాసిన ఎక్స్ప్లెనేషన్ లెటర్, HMDA బోర్డు, మున్సిపల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సేకరించిన డాక్యుమెంట్లను ఎఫ్ఐఆర్లో జతపరిచి నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టుకు అధికారులు అందించారు. కేటీఆర్ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం అధికారులతో సీరియస్గా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏసీబీ డైరెక్టర్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ఏర్పాటు చేసి జాయింట్ డైరెక్టర్, 2 DSPలు, 4 ఇన్స్పెక్టర్లు సహా 15 మందితో దర్యాప్తు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్ పోలీసుల నుంచి కూడా అవసరమైన సహకారం తీసుకునేందుకు ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. దాదాపుగా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్ల వారీగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు యూకేకి చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ FEO, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ MAUD ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2022 అక్టోబర్ 25న ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. దీని విలువ 160 కోట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్గా వ్యవహరించగా HMDA మౌలిక వసతులు కల్పించాల్సింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించగా మౌలిక వసతుల కోసం HMDA 12 కోట్లు ఖర్చు చేసింది. FEO ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో నెక్స్ట్ జెన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సీజన్ 10 నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ సూచనల మేరకు MAUD ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి 23 సెప్టెంబర్ 27న స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ నుంచి అనుమతి పొందారు. ఇక మొత్తం మీద సీజన్ 10 అయితే రద్దు చేసుకున్నట్లు అప్పుడు వివిధ కారణాలతో ఆ సంస్థ చెప్పింది. బట్ ఈ 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసుకునేందుకు ఏసీబీ అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసింది. మొత్తం మీద ప్రస్తుతం ఈ వ్యవహారంలో కేటీఆర్ A1గా ఉన్నారు, అలాగే అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి యూకేలోని ఫార్ములా ఈ ఆపరేషన్స్కు అక్టోబర్ 11 తేదీన ట్రాన్స్ఫర్ అయిన ఈ అమౌంట్ అప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. 2023లో దాదాపు 45 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్కు HMDA అకౌంట్ నుంచి యూకేకు డబ్బులు బదిలీ చేశారు. ఇదంతా కూడా కేబినెట్ అనుమతి లేదు, RBI అనుమతి లేదు. సో విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు HMDA ఫైన్ రూపంలో 8 కోట్లు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఫెడరల్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా దాదాపు 1,50,51,000 HMDA చెల్లించింది. ఇలా మొత్తం మీద అటు ఫైన్స్ చెల్లించింది, అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతి లేదు, RBI అనుమతి లేదు, అది కూడా పౌండ్ల రూపంలో చెల్లించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో యూకే కంపెనీకి RBI అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి చెల్లించడం, దాంతో ఇదంతా కూడా తాను మౌఖిక ఆదేశాల ద్వారానే అధికారులు చెల్లించారు, అధికారులు తప్పే లేదంటూ కేటీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించడం. సో ఇవన్నీ కలిపి కేటీఆర్ను A1గా చేర్చేందుకైతే ప్రస్తుతం ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈ వ్యవహారం కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఇక 4 సెక్షన్లు పెట్టారు, రకరకాల సెక్షన్లు. ఇక్కడ కేటీఆర్ పైన ఏసీబీ సెక్షన్లతో పాటు కొన్ని BNS సెక్షన్లు కూడా పెట్టారు ఓవరాల్గా. సో ఈ వ్యవహారంలో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. సో ఏం జరగబోతుంది? కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోందా? కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమవుతుందా? ఇవాళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఏం జరుగుతుంది? తెలంగాణ భవన్లో కూడా హైడ్రామా కొనసాగుతున్న నేపథ్యంలో
భారీగా పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. నిన్న రాత్రి అంతా కూడా హైడ్రామా కొనసాగింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు, తెలంగాణ భవన్కు చేరుకున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, కేటీఆర్కు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్షణమైన కేటీఆర్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. సో ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ ఈ క్షణమైన నిజంగానే కేటీఆర్ అరెస్ట్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. పెద్దగా విచారణ పేరిట కూడా పిలవకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులో అనేటువంటిది భావిస్తా ఉన్నారు. లీగల్ గా ఇప్పటికే కేటీఆర్ టీం దీనిపైన సమాలోచనలు చేస్తా ఉన్నారు. ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలనేటువంటి క్వాష్ పిటిషన్ ఏమైనా వెళ్ళాలా క్వాష్ కి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ని ఒకవేళ అరెస్ట్ చేస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉండే పరిస్థితులు ఉన్నాయనేటువంటిది కూడా పార్టీ సమాలోచనలు చేస్తా ఉంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా హైకోర్టు అనేటువంటిది, గతంలో ఇలాంటి కేసులలో కోర్టులు ఎలా మూవ్ అయ్యాయి అనేటువంటి విషయంపైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. ఒకవేళ కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఏసీబీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇటు బీఆర్ఎస్ వెర్షన్ ఏమో కేటీఆర్ స్వయంగా చెప్తున్నారు ఇలాంటి ఆధారాలు లేవు, అసలు అవినీతే జరగలేదు, అసలు ఏసీబీ ఎంటర్ కావాల్సినటువంటి అవసరమే లేదు, ఏసీబీకి ఆ హక్కు లేదు, కేసు నమోదు చేసేటువంటి హక్కు కూడా లేదంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు. కానీ ఈ నిధులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో నిబంధనలు పాటించలేదు, 2 దఫాలుగా నిధులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ లో దానివల్ల ఆర్థిక భారం పడింది ఫైనాన్స్ శాఖ పైన. దాదాపు 8 కోట్లకు పైగా పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతా ప్రజాధనం వృధా అయింది. ప్రజాప్రతినిధిగా ఉంటూ వీటన్నిటికి సంబంధించినటువంటి విషయపైన క్లారిటీ ఉండి కూడా ఆ టైంలో అవగాహన కలిగి ఉండి కూడా నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగినటువంటి నష్టం, ప్రజలకు నష్టం జరిగింది. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎన్ రెడ్డి కానీ ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంతో కాస్త ఆందోళన ఉంది మరి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి విషయంలో. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. క్వాష్కు వెళితే హైకోర్టు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు ప్రస్తుతం అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. కానీ లీగల్ గానే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అంశాన్ని బీఆర్ఎస్ భావిస్తా ఉంది. నిన్న కూడా కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ లీగల్ గా అన్ని అంశాలను లీగల్ గానే మేము చూస్తాం, లీగల్ గానే ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. చూడాలి ఏం జరుగుతుందో. పెద్ద ఎత్తున నిన్న రాత్రి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్కి వచ్చాయి. ఈ రోజు కూడా తెలంగాణ భవన్ వద్ద భారీ ఎత్తున పార్టీ శ్రేణులు జమ అవుతా ఉన్నాయి, సమాయత్తం అవుతా ఉన్నారు. ఆల్రెడీ ఈ రోజు అసెంబ్లీకి కూడా ఉంది. అసెంబ్లీకి కేటీఆర్ వస్తారా లేదంటే తెలంగాణ భవన్కి వెళ్ళనున్నారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. సో కొద్దిసేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సూచనల మేరకు 2 రోజుల్లోనే దీనిపైన పూర్తి స్థాయిలో అరెస్టులు ఉన్నాయనేటువంటిది సమాచారం బయటికి పొక్కుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి కేటీఆర్ అరెస్టు ఈ 2 రోజుల్లోనే ఉండే అవకాశం ఉంది. మధు, అంటే ఇప్పటికే ఏసీబీ నిన్నంతా కూడా సీరియస్గా ఒక ఇంటర్నల్ మీటింగ్ అయింది. ఏసీబీలో సీనియర్ ఆఫీసర్స్తో ఒక టీం అయితే ఫామ్ చేశారు. మరోవైపు ఏసీబీ సెక్షన్లు, ఇటు బిఎన్ఎస్ సెక్షన్లు, అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఈ క్వాష్ పిటిషన్కు వెళ్తే కనుక ఏమైనా ఊరట లభించే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం, అలాగే కుట్రపూరిత కోణం, ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు ఈ రకమైనటువంటి సెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఏ రకమైనటువంటి ఛాన్స్ ఉంది? కేసీఆర్కి ఏమైనా ఉపశమనం, కేటీఆర్కి ఏమైనా ఉపశమనం కలిగే అంశాలు ఇక్కడ ఏమైనా మనకు కనబడుతున్నాయా? అంటే కేటీఆర్ చెప్తా ఉన్నటువంటి అంశం ఇక్కడ కూడా డబ్బులు చేతులు మారలేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగాయి. ఒప్పందం కుదిరినటువంటి సంస్థ FEO ఫార్ములా ఆపరేషన్స్ అనేటువంటి సంస్థతో ఆ సంస్థకు సంబంధించినటువంటి కుదిరినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి విధంగానే ట్రాన్స్ఫర్ మాత్రమే జరిగింది. అది కూడా 2 దఫాలుగా ఇప్పటికే మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంకో 3వ దఫా కూడా చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసుకోవడం జరిగింది. అసలు ఎక్కడ కూడా డబ్బులు క్యాష్ రూపంలో జరిగినటువంటి సిచ్యువేషన్ లేదు. అది కూడా ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకు ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగింది. అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు. దీన్ని కావాల్సినటువంటి సందర్భంలో కావాలని రాజకీయ కక్షపూరితంగా చేస్తా ఉన్నారనేటువంటి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతా ఉంది. అని ప్రభుత్వ వెర్షను, మంత్రుల వెర్షను వేరే ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఒకసారి సూత్రప్రాయంగా నార్మల్ గా విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ చెప్పినటువంటి మాటలను పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏసీబీ కానీ. కేటీఆర్ సూచన మేరకే ఈ నిధులు మేము ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది
కేటీఆర్ దీనిపైన కూడా కేటీఆర్ నిన్న వివరించే ప్రయత్నం చేశారు. ఆ ఎలక్షన్ సమయంలో హడావిడిగా ఉంది, రద్దవ్వకుండా ఆ సమయంలో నిర్ణయం తీసుకున్నాము, అవినీతి జరగలేదు అనేటువంటిది. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటూ మొనాకో అనేటువంటి ఒక చిన్న కంట్రీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సమయంలో ఫార్ములా 1 ఈ ప్రిక్స్ రద్దు కాకుండా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వ వెర్షన్ ఏమో ప్రభుత్వం పైన భారం పడింది, ఖజానా పైన భారం పడింది, ఇటు ఆర్బీఐకి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్ అయితే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. మంత్రుల సూచనలు, మంత్రుల స్టేట్మెంట్ చూస్తే అదే కనిపిస్తా ఉంది. మధు, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకా పోలీస్ పహారా అక్కడ భవన్ చుట్టూ ఉందా? అలాగే కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్కు నిన్నంతా కూడా చేరుకున్న పరిస్థితి. మళ్ళీ ఇవాళ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది అక్కడ? ఇంకా అలాంటి ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది అక్కడ? నిన్న రాత్రి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. 2 ఎంట్రెన్స్ కి సంబంధించినటువంటి గేట్లు ఉన్నాయి, ఒకటి ఇన్ ఒకటి అవుట్ గేటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. 2 గేట్ల వైపులా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి. మహిళా పోలీసులు, స్పెషల్ పోలీసులు, తర్వాత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు నిండిపోవడంతో నిన్ననే నైట్ అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఈ రోజు కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున చర్చ ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు కావడం, నిన్న మీడియా సమావేశం ద్వారా కేటీఆర్ వివరించే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా ఆయన పదే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కోసం కూడా ఈ మీడియా సమావేశం అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారంటే బయట వస్తున్నటువంటి వార్తా కథ